అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. నేను మీ సుధా గంటి. డార్లింగ్ రిలీజ్ ట్రైలర్ మొత్తం ఒక ఎత్తైతే చివర్లో అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాన్ని ప్రస్తావిస్తూ చెప్పిన డైలాగ్ మరొక ఎత్తు. టాలెంటెడ్ ఆర్టిస్ట్, కమీడియన్ కమ్ హీరో ప్రియదర్శి పులికొండ నటించిన లేటెస్ట్ సినిమా డార్లింగ్. ఇందులో స్మార్ట్ పోరి నభా నతేష్ హీరోయిన్ గా నటిస్తోంది. 2 ఏళ్ల విరామం తర్వాత ఆవిడ నటించిన చిత్రం ఇది. ఈ నెల 19న థియేటర్స్ లోకి ఈ సినిమా వస్తోంది. సోమవారం రాత్రి ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. అందులో రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే అద్దరిపోయిందనే చెప్పొచ్చు. Everybody is experiencing Desi Party energy with Mar Munta Chod Chinta అని మన పూరి జగన్నాథ్ గారు పెట్టిన ట్వీట్ మ్యాడ్నెస్ ఇంకా పెంచేసింది. డబుల్ స్మార్ట్ నుంచి ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఇంకా స్టెప్ మార్ అంటూ రామ్ వేసిన స్టెప్లు ఆ సాంగ్ ఇంకా చార్ట్ బస్టర్ అయ్యేటట్టుంది. ఇప్పుడు రెండొక సాంగ్ కూడా మార్ ముంతా చోడ్ చింతాని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. మార్ ముంతా చోడ్ చింతా సాంగ్ అయితే ప్రమోషన్ సోమవారం విడుదల చేశారు. అందులో హీరో రామ్ పోతినేనితో పాటు హీరోయిన్ కావ్య తాపర్ సైతం కనిపించారు. సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని జూలై 16th సాయంత్రం 4 గంటలకి విడుదల చేయనున్నట్లు తెలిపారు. సో ఎంజాయ్ దిస్ మ్యాసివ్ ఎక్స్ప్లోషన్. శివకార్తికేయన్ బిడ్డకు టాలీవుడ్ స్టార్ పేరు. ఆయనకి 3rd సన్ కూడా పుట్టేశారు. ఇంకా తమిళ హీరోలకి తెలుగులో కూడా సమానమైన పాపులారిటీ అండ్ క్రేజ్ ఉంది. అలాంటి హీరోల్లో శివకార్తికేయన్ ఒకరు. ఈ హీరోకి కాలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ లో కూడా ఫేమ్ దక్కింది. ఇక శివకార్తికేయన్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండకపోయినా అప్పుడప్పుడు తన ప్రమోషనల్, పర్సనల్ లైఫ్ విషయాలని అయితే ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే తన గత కొన్ని నెలల్లో అయితే తనకి కొడుకు పుట్టాడని అండ్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు. అంతేకాదు ఆ హీరో రీసెంట్ గా తన 3వ బిడ్డ నామకరణం సందర్భంగా ఒక సెన్సేషనల్ వీడియోని కూడా షేర్ చేశాడు శివకార్తికేయన్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన్న కాంబినేషన్ లో ఒక క్రేజీ సినిమా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా ఈ సినిమా అయితే తెరకెక్కబోతోంది అండ్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా సినిమా అయితే మరి ఎంత బాగా ప్లాన్ చేసి ఉంటారో కదా. అండ్ మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో ఈ సినిమా అయితే రాబోతోంది. అండ్ అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి. అయితే ఇప్పటికే ఈ మూవీ పూజ కార్యక్రమంతో పాటు గ్రాండ్ గా ప్రారంభమైంది. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాని సెట్ పైకి తీసుకొచ్చేందుకు ఆలస్యం అవుతోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ మూవీలో నటిస్తున్నారని, ఇందులో ఆయన ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆ రోల్ చాలా ప్రత్యేకమైందంటూ మేకర్స్ స్పష్టం చేశారు. కంటెంట్ ఇస్ ఆల్వేస్ ద కింగ్. ఈ మాటలు నమ్మిన వాళ్ళు లేట్ గా అయినా లేటెస్ట్ గా వస్తారేమో. అయితే కిరణ్ అబ్బవరం ఒక ప్రెస్ మీట్ లో స్థాయి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే. మలయాళం నుంచి వచ్చిన మజ్మల్ బాయ్స్ పెద్ద హిట్ చేశాం. అందులో యాక్టర్స్ పేర్లు ఎవరికైనా తెలుసా? కాంతార విషయంలో కూడా అంతే. ఇక్కడ కంటెంటే ముఖ్యం. నా స్థాయి పెద్దదా చిన్నదా అనేది తర్వాత విషయం. చేసే సినిమాల్లోని కంటెంట్ కి స్థాయి ఉందా లేదా అనేది ముఖ్యం. కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారు. సినిమా కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని నేను నమ్ముతున్నారు, మీరు కూడా ఖచ్చితంగా నమ్ముతారు. అందుకే ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని అనుకున్నాం. అంతకు మించి వేరే కారణం లేదు. నాకు తెలిసిన తర్వాత సినిమా కేవలం తెలుగులోనే ఉంటుంది అని అనుకున్నాను. కానీ కావాలని పాన్ ఇండియా అయితే చేయను అని నేను అన్నాను. సో అయితే క్లారిటీ ఇలా ఇచ్చారు మన కిరణ్ అబ్బవరం. క్రిటిక్స్ దెబ్బతీస్తే సైలెంట్ గా ఇచ్చి పడేశారు అనసూయ భరద్వాజ్. ఎందుకు అంత ట్రోలింగ్? ఎందుకు? ఏంటి లాభం? టీవీ షోస్ మీద నెటిజన్స్ టార్గెట్ చేశారు. డాన్స్ షోలు, రియాలిటీ షోలు, ఫెస్టివల్ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ ఏదైనా సరే అందులో ఎవరో ఒకరి డాన్స్ పర్ఫార్మెన్స్ మాస్ అండ్ అలాగే క్లాస్ అయినా సరే తప్పకుండా ఉంటుంది. అండ్ ఆ డాన్స్ ప్రోగ్రామ్స్ లో వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ట్రోల్ అవుతున్నాయి. అలాగే 4 సంవత్సరాల క్రితం ఒక ప్రోగ్రామ్ మహానటి సావిత్రికి నివాళిగా అనసూయ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇప్పుడు ట్రోల్ అవుతోంది. తేజు అనే ఒక ఇంటర్నెట్ లో ఉండే ఒక ఆవిడ ఆ పర్ఫార్మెన్స్ ని చూసి జడ ఏంటి అలా వేసుకున్నారు, ఏంటి అలా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ప్రేమలు మూవీలో ఎమోషన్స్ అయితే ఎమోజీస్ పోస్ట్ చేశారు.
అది చూసిన అనసూయ మహానటి సావిత్రికి నివాళిగా పర్ఫార్మెన్స్ ఇస్తే మీరు ఇచ్చే మర్యాద ఇదా అంటూ రిప్లై ఇచ్చింది. ఎందుకు అలాంటి ఇమోజీస్ పెడుతున్నారు, ఎందుకు అలా ట్రోల్ చేస్తున్నారని మండిపడింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబులో తనకి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి కోటా శ్రీనివాసరావు గారు వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురు ఎవరు టాప్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. నా దృష్టిలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎవ్వరు ఆయనకి తీసిపోరు. అండ్ ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది. అందులో ఒక మ్యాజిక్ ఉందని చెప్పేసి స్క్రీన్ పైన కనిపిస్తే కళ్ళకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని కోటా శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంకా మహేష్ బాబుని కూడా ప్రస్తావించారు. అండ్ అలాగే ఎన్టీఆర్ తర్వాత టాప్ స్థాయికి చేరుకునే సత్తా అయితే వీరికే ఉందని, సెంటిమెంట్ అయితే ఏదైనా సరే పండించగలరని ఆయన అన్నారు. ప్రస్తుతం కోటా శ్రీనివాసరావు గారు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అనంత్ అంబానీకి సంబంధించిన ప్రతి విషయం ఆశ్చర్యానికి గురవుతూనే ఉంటుందని చెప్పాలి. ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ కాస్ట్ తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే. తన పెళ్లికి వచ్చిన అతిథులకు అడ్మిరల్ స్పెగెట్ వాచెస్ ని గిఫ్ట్స్ గా ఇచ్చాడు అనంత్ అంబానీ. అవి కూడా చాలా లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పొచ్చు. ఈ వాచెస్ వాళ్ళకి అందించాడు. అయితే ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ధర 1.5 crore రూపీస్ అని సమాచారం. అంటే తన పెళ్లికి వచ్చినందుకు ఒక్కొక్కరికి 1.5 కోట్ల బహుమతిని అందించాడు ఆనంద్. ఇది తెలిసి నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. షారుఖ్ ఖాన్, మిజున్, అలాగే రణ్వీర్ సింగ్, ఇంకా అలాగే ప్రతి ఒక్కరికి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రతి ఒక్కరికి ఈ వాచెస్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్లు మీడియాలో షేర్ చేశారు. ఇండియాకి ఆస్కార్ తీసుకొచ్చిన తర్వాత ఏఆర్ రెహమాన్ పేరు ప్రపంచం మొత్తం తెలిసిందే. ఇప్పటికీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన తీసుకొచ్చిన ఆస్కార్ గురించి ప్రేక్షకులు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. హాలీవుడ్ కి మ్యూజిక్ కంపోజ్ చేసే రేంజ్ కి రెహమాన్ ఎదిగాడు. అదే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రెహమాన్ ప్రపంచ వ్యాప్తంగా పాప్ సింగర్ అయిన గుర్తింపు తెచ్చుకున్న అతనికి చాలా ఇష్టమైన మైకల్ జాక్సన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఇప్పుడు మైకల్ జాక్సన్ ని కలవను, నేను ఆస్కార్ గెలిస్తేనే కలుస్తాను అన్నారు. నేను గెలుస్తానని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది అని అనుకున్నట్లుగానే గెలిచారు. తర్వాత రానే వచ్చింది, కలవడానికి వెళ్లారు. అండ్ అలాగే సంతోషంగా మైకల్ జాక్సన్ తో టైం షేర్ చేసుకున్నారు, గడిపారు కూడా. కల్కి సినిమా అంటేనే అందరికీ ఎప్పుడెప్పుడు చూడాలన్న ఒక క్యూరియాసిటీ అయితే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సినిమా చూశారు. అయితే పీవీఆర్ పంజాగుట్టలో వర్షం కురిసింది. హైదరాబాద్ సిటీలో అది ఆ వారం అంతా వాతావరణం చాలా చల్లగా ఉంది. పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం అయితే కురిసింది. ఇక చిరుజల్లులు పడ్డాయి. చీకటి పడ్డాక భారీ కుంటపోత వర్షం కురిసింది. ఆ వర్షం ప్రభావం కారణంగా కల్కి 2898 AD సినిమా పైన పడిందనే చెప్పొచ్చు. హైదరాబాద్ నగరం అయితే నడి ఒడ్డున ఉన్న పీవీఆర్ పంజాగుట్టకి వెళ్లిన ప్రేక్షకులు ప్రభాస్ సినిమా పూర్తిగా చూడకుండా మధ్యలోనే వెన్ను తిరగాల్సి వచ్చింది. నగరంలో కురిసిన భారీ వర్షాలకి పీవీఆర్ పంజాగుట్ట థియేటర్లో పైకప్పు డ్యామేజ్ అయింది. దాంతో థియేటర్ లోపలికి వర్షపు నీరు కురిసింది. తమ మీద నీరు పడ్డంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అసలు ఏమీ అర్థం కాలేదు. చివరకు ఆ షో క్యాన్సిల్ చేసి మధ్యలోనే ప్రేక్షకుల్ని బయటికి పంపించేశారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. కానీ ఈ మధ్య భామకి తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. తమన్నా ట్రెడిషనల్ లుక్ లో తళుకుమంది అంబానీ వెడ్డింగ్ లో. బ్లాక్ అండ్ గోల్డెన్ లెహెంగాలో ట్రెడిషనల్ జ్యువెలరీతో ఆ భామ ఫిదా చేసింది అందరినీ. ప్రస్తుతం తమన్నా ఫోటోస్ అయితే వైరల్ అవుతున్నాయి. గత వారం రోజులుగా రాజ్ తరుణ్, లావణ్య కేసులు ఒక్కొక్క రోజు ఒక్కో మలుపు తిరుగుతోంది. అతడి ప్రియురాలు లావణ్య అందించిన ఆధారాల ప్రకారం పోలీసులు రాజ్ తరుణ్ తో పాటుగా హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో A1 నిందితుడుగా రాజ్ తరుణ్, A2 మాల్వి మల్హోత్రాని చేర్చుతూ నార్సింగ్ పోలీసులు FIR నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో రాజ్ తరుణ్ కి నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో అయితే ఈ విషయంపై విచారణకి హాజరు కావాలి అంటూ అలాగే ఆదేశిస్తూ BNSS 45 కింద పోలీసులు నోటీసులు పంపించారు. రీసెంట్ గా సత్యం రాజేష్ పొలిమేరా 3కి సంబంధించి ఒక హిట్ ఫార్ములా అయితే ఇచ్చాడు. 2021లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఈ సినిమా.
పొలిమేరా అతిపెద్ద హిట్ సంపాదించింది. ఇంకా బడ్జెట్ లోని తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా చేతబడి కాన్సెప్ట్ తో వచ్చే ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా అయితే నిలిచిందనే చెప్పొచ్చు. తర్వాత కొన్ని రోజుల పాటు ఈ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఇక దానికి సీక్వెల్ గా వచ్చిన పొలిమేరా 2 కూడా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే సాధించింది. దాంతో ఈ సినిమాను ఇంకొక ఎత్తు ఎదిగించాలని చెప్పి ఇంకా పార్ట్ 3 కూడా ప్లాన్ చేశారు. అండ్ అలాగే దర్శకుడు అనిల్ విశ్వనాథ్ అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే తాజాగా పొలిమేరా 3 షూటింగ్ మొదలైందని మేకర్స్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఏంటి అంత కాస్ట్లీనా? సింపుల్ యెట్ ఎలిగెంట్ అన్న పదం దీనికి యాప్టేమో. పెళ్లికి ముందు శుభ్ ఆశీర్వాద్ అనే ప్రత్యేకమైన ఈవెంట్ కి ప్లాన్ చేసింది అంబానీ ఫ్యామిలీ. ఈ ఈవెంట్ కోసం మొత్తం ఫార్ములానే మార్చేసింది. అంటే డిఫరెంట్ గా అయితే దీంట్లో ఉన్న సెట్స్ మనం చూడొచ్చు. ఇది నిజంగానే పెళ్ళా లేకపోతే ఒక భారీ సెట్ వేసిన సినిమానా అనిపించింది. అండ్ ఈ పార్టీలో ఒక శారీని ధరించింది రష్మిక మందన. ఈ చీర చూసిన వారంతా ఏంటి రష్మిక ఇంత సింపుల్ గా వచ్చింది అని అనుకున్నారు. కానీ దాని ధర తెలిసిన తర్వాత శారీ అంత సింపుల్ గా లేదు కానీ అనుకోవడం మొదలు పెట్టారు. నిధి అంబానీ అలాగే ఆ డిజైన్ చేసిన శారీ ధర ఎంతో తెలుసా? 1.28 లక్షలు అని తెలుస్తోంది. సారీపై సింపుల్ గా అయితే సిల్వర్ అండ్ డార్క్ బ్లూ డిజైన్ ధరించింది. అండ్ అలాగే ఆ బ్యూటీ ఎంతగానో అందరినీ ఆకర్షించింది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకలు 10 రోజులు చాలా ఘనంగా జరిగాయి. జూలై 12న వీరి 3 ముళ్ల బంధంలోకి ఒకటయ్యారు. ఈ పెళ్లిలో నార్త్ నుంచి సౌత్ వరకు సినీ తారలందరూ హాజరయ్యారు. ఇంకా సితారా భార్య నమ్రతా శిరోద్కర్ తో కలిసి మహేష్ బాబు కూడా అంబానీ పెళ్లికి వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీస్ కలిసి సితారా చేసిన హంగామా అంతా ఇంత కాదు, మీరే చూడండి. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం ఆగలేదు. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి భారతీయుడు 2 ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మార్కెట్ ని టచ్ చేసింది. సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. విడుదలైన మొదటి ఆదివారం ఈ మూవీ 15.1 కోట్ల కలెక్షన్ ని సాధించింది. దీంతో సినిమా నెట్ కలెక్షన్స్ 58.9 కోట్లు చేరుకున్నాయని తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం చూసుకుంటే భారతీయుడు 2 109.15 క్రోర్స్ గ్రాస్ అయితే కలెక్ట్ సాధించిందని సమాచారం. దీంతో ఈ కలెక్షన్స్ వివరాలు చేస్తున్న ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అతి తక్కువ హైప్ తో విడుదలైన ఈ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్ సాధించింది అని మామూలు విషయం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ స్మార్ట్ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. ఫ్రెష్ ఫేమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ మూవీని వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ ను దాదాపుగా 60 కోట్లకు తీసుకున్నట్లుగా టాక్ నడుస్తోంది. నార్త్ ఇండియా హిందీ వర్షన్ ఇంకా మిగతా అన్ని భాషలకు 54 కోట్ల నాన్ రిటనబుల్ అడ్వాన్స్ గా 6 కోట్లు రిటనబుల్ అడ్వాన్స్ గా చెల్లించే విధానంలో ఈ డీల్ అయితే కుదుర్చుకుంది. మరి ఈ ట్రేడ్ మార్క్స్ అయితే చేరుకోగలదా? చూస్తూ ఉండాల్సిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. గత 3 ఏళ్లుగా బన్నీ పుష్ప సీక్వెల్ తోనే ఫుల్ గా బిజీ అయిపోయాడు. ఏడాదికి 1-2 సినిమాలు చేసే బన్నీ 3 ఏళ్లుగా ఒకే ప్రాజెక్ట్ పై ఉన్నాడు. దీంతో అతడి నెక్స్ట్ సినిమా ఏంటని ఆసక్తి నెలకొంది. పుష్ప పార్ట్ 2లో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇంకా మరి బన్నీ నెక్స్ట్ సినిమా అయితే లేటెస్ట్ గా ఏ సినిమా చేయబోతున్నాడు అని ఎలాంటి నాలెడ్జ్ అయితే మనకి లేదు. బికాస్ ఎలాంటి వార్తలు వినిపించడం లేదు కాబట్టి ఇంకా ఈ క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోని మొదలైంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ కథలు వింటున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా నెల్సన్ తో నెక్స్ట్ మూవీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. కల్కితో తన డాన్స్ తో తన మూవ్స్ తో తన ఫైట్స్ తో అయితే అల్లుకుని పోయింది అండ్ తలుక్కుమంది అందాల భామ. అండ్ ఆవిడ చీర కడితే చూడకుండా ఉంటామా? మరెవరో కాదు, అది ఎవరో చెప్పండి మీరే ఫొటోస్ చూసి. ఇంకా దిశా పటానీ తన ఫొటోస్ లో చూస్తే తన చీర కట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యంగా వావ్ అని చూస్తూ ఉండిపోవాల్సిందే. రాజ్ తరుణ్ ని టార్గెట్ చేసిన నెటిజన్స్ ఒక యువతిని ప్రేమించి మోసం చేశాడంటూ ఒక కేసులో హీరో రాజ్ తరుణ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు మనందరికీ తెలిసిందే. ఈ నెల 26న అతను నటించిన చిత్రం పురుషోత్తముడు అయితే రిలీజ్ కాబోతోంది. దీంతో రాజ్ ని టార్గెట్ చేస్తూ అతన్ని కామెంట్స్ చేస్తున్నారు.
పైన పటారం లోను లొటారం అంటూ రాజ్ ని కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమా మీద ఇంకా రియల్ లైఫ్ లో రాజ్ తరుణ్ మోసగాడు అని చెప్పేసి అంటున్నారు. Thank you so much for watching. This is Sudha Ganti signing off. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.